వాస్తవంగా చెప్పాలంటే సమాజంలో 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వం తెలుగుదేశం ఏర్పడిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు, శ్రీనివాసరెడ్డి రూపంలో రామ్‌లాల్ గవర్నర్ రూపంలో ప్రభుత్వాన్ని దించేస్తే, కూల్చేస్తే తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంతమంది రోడ్ల మీదకొచ్చిండ్రు, ఎంత ప్రతిఘటన వచ్చింది, నిరసన వచ్చింది. ఇప్పుడు పార్టీలు మారితే దిక్కు లేదు. అసలు ఎవడు ఏ పార్టీలో ఉంటాడో, ఏ ప్రభుత్వం ఉంటదో, ఏ ముఖ్యమంత్రి ఉంటాడో, ఏ మంత్రి ఉంటాడో తెలియనటువంటి పరిస్థితి భారతదేశంలో ఇట్లా వచ్చిన తర్వాత నాకున్న అవగాహన అయితే 1991 తర్వాత గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఎంతో కొంత మిడిల్ క్లాస్ సెక్షన్ పెరిగింది. ఈ మిడిల్ క్లాస్ సెక్షన్ అంతా గూడా అవకాశవాదంలో ఆశాజీవులుగా బతుకుతా ఉంటారు. కాబట్టి ఇవాళ నాకెందుకులే, నా పని గాదు గదా! నా అవసరం గాదు గదా! అరే రాజ్యాంగం పోతంది, ప్రజాస్వామ్యం కూని అయితుంది. ఆ! మన వ్యవస్థలన్నీ గూడా భ్రష్టు పట్టిపోతున్నాయని అంటే గూడా నాకైతే అయితలేదు గదా! నా ఉద్యోగానికి ప్రమాదం లేదు గదా!